ఉరుమురిపి మంగళం మీద పడ్డం అంటే ఇదే. మోడీ సభ జరిగింది. సభ అసలు వాస్తవంగా తెలుగుదేశం ప్లాన్ చేసింది. మోడీ ఎప్పుడైతే పొత్తు అన్నారో ఆ తర్వాత మోడీని కూడా దానికి ఇన్వైట్ చేయడం, ఆయన వస్తానంటంతో సభ జరిగింది. ఇక్కడ ప్రోగ్రామ్ ప్లానింగ్ మొత్తం లోకేష్ది, డిజైన్ అంతా లోకేష్ది. మరి చివరికి వైఫల్యం అయితే ఎవరిది బాధ్యత వహించాలా? తెలుగుదేశం బాధ్యత వహించాలా? ఏం వైఫల్యాలు జరిగినాయి? మైకు, దానికి పోలీసులకి ఏంటి సంబంధం? పైకి బొకేలు తీసుకురాలేదు, దానికి పోలీసులకి ఏంటి సంబంధం? వెంటనే అంటారు పైకి ఎక్కనివ్వలేదు. ఎస్పీజీ చివరిలో పెట్టుకోమని చెప్పింది, అక్కడ ఉండి పైకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళది. ప్లస్ పురంధేశ్వరి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇది రెండవది. మూడోది వచ్చేటప్పటికి ఆ పైన ఎక్కేయటం, అది ఎవరెక్కింది? తెలుగుదేశం కార్యకర్తలు. అంటే కంట్రోల్ చేయాల్సింది ఎవరు? తెలుగుదేశం. అదే పోలీసులు కిందకి లాగితే యాక్టని పోలీసుల మీద దాడికి వెళ్తారు. బేసిక్గా వైఫల్యాలు జరిగింది మన దగ్గర, కాకపోతే అలా ఎందుకు చెయ్యలేకపోయారంటూ పోలీసుల మీదకి నెపాన్ని నెట్టేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది. ప్రస్తుతం జనసేన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్తోంది. మేబీ అధినాయకత్వం దృష్టికి, బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి గుంటూరు జిల్లా ఎస్పీని ఏమన్నా మార్చేయమని అడుగుతారా? చూడాలా.